హలో. ఎవరు? గోపి గారండి. అవునండి. నా పేరు వీరస్వామి అండి. మాది ఖమ్మం జిల్లా కల్లూరు. చెప్పండి వీరస్వామి. సార్, మా ఇంటి వెనక ఒక అతను మా బామ్మర్ది సొంతం. అయితే యేసు ప్రభు నమ్ముకున్నారు వాళ్ళు. అయితే మీ వీడియో చూస్తున్నాను నేను. ఇలా మీది చూపించా, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసిన మొత్తం చూపించా. చూపిస్తే వాళ్ళ అయ్య గారికి ఫోన్ చేశాడు. వాళ్ళ అయ్య గారికి ఫోన్ చేసి నా దగ్గర తీసుకొచ్చాడు. మీరు అడిగినట్టు అడిగా, ఏమంటే ఇట్లా లోతు కూతుర్లు అంటే ఇట్లా చేశాడు కదండి, తప్పు కదండి అంటే అదే ఏదో చెప్పుకొచ్చాడు సోది. ఏమండి మళ్ళీ ఆదాము ఇల్లు చేశారు కదండి, మరి ఆదాము కయ్యను వాడు చచ్చిపోతే వాడికి నేనున్నా అని ముద్ర వాడు గుద్దాడు, మన బర్రె గుద్దినట్టు గుద్దాడు కదా, ఆవు గుద్దినట్టు. మరి అటు పంపించినప్పుడు ఎవరు ఉన్నది, వాళ్ళు ఉన్నదే ముగ్గురు కదండి, అట్లా నాకు తెలియదండి, బైబిల్ వచ్చిన చూసి ఏదో చెప్తున్నాను అన్న. అంటే అది ఏదేదో సో చెప్పాడు. అయితే ఆయన అన్నాడు, మా బామ్మర్ది ఇట్లా సంగతి బావా, నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే, నిన్న అరే ఎవరు నమ్ముకున్నా నమ్ముకో బతుకుతాంరా, ప్రశాంతంగా బతకాల మనం అని మీ మాటలు వినిపించానులే. మీ మాటలను ఒక మేడం మాట్లాడారు కదా, ఏదో సరే ఏదో మాట్లాడారులేండి, అది వినిపించా. మా అక్క, మా తమ్ముడు, మా చిన్నక్క, మా పెద్దక్క చాలా మంది నాశనం అయిపోయారండి యేసు పార్క నమ్ముకొని. అందుకని నేను నమ్మలేండి. ఇప్పుడు 3 సార్లు మాలేసా, పోయిన సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా మాలేశాను. అయితే నాకు అలాంటి నచ్చదు. యేసు వాళ్ళు అంటే నాకు చెడ్డ చిరాకు చిన్నప్పటి నుంచి. పాత ఎప్పుడు మీరు పుట్టక ముందు బైబిల్ మన దగ్గర. మా అమ్మ పేరు మరియమ్మ, మా నాన్న పేరు యేసుబాబు. అయినా సరే నమ్ముకోరండి. మా అమ్మ వాళ్ళు ఏంది అట్లా పెట్టుకుంటారు అక్కడ. అప్పుడు సోది మాటలు చెప్తారు కదండి వీళ్ళు, సోది మాటలు చెప్పి సోది చేశారు. అయితే పెట్టుకున్నారు వాళ్ళు. అయితే మా అమ్మ వాళ్ళు నమ్ముకోకపోయినా హిందుత్వమే ఉంటాం మేము. మాది అటు యేసుప్రభు అగస్టిన్ అని ఒక అతను వచ్చాడండి ఫస్ట్ నా చిన్నతనంలో, నా గుర్తు బాగా. అగస్టిన్ అని గుడివాడ అతను, చాలా మంచివాడండి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉంటే నిజంగా మారుతాడండి, మీకన్నా ఎక్కువ టాకింగ్ పవర్ అండి. చాలా మంచివాడు అగస్టిన్ అని ఆయన వచ్చేటోడు. నా చిన్నతనం నాకు అప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు నాకు 44 ఉన్నాయండి. అయితే అప్పటి నుంచి మా నాన్న నమ్మడు, మా నాన్న తాగి రావడం తీర్థం, ఈ లంచలా ఇచ్చేటోళ్ళండి అప్పుడు. అయితే మా బామ్మర్ది ఎంత అనుకోళ్ళు వాళ్ళు. ఇంకోటి విషయం ఏంటంటే మీకు చెప్పడం ఫస్ట్ చేయటం కారణం ఏంటంటే, మా ఇంటి పక్కన ఇప్పుడు రోడ్డు మీద పార్కింగ్ పెడుతున్నారండి. మా ఇంటి పక్కన ప్రారంభం పెడుతున్నారు. నేను పోయి తిడదామంటే మా ఆవిడ, ఇప్పుడు మా మిస్సెస్ మొన్న మ్యారేజ్ చేసుకున్నా, మొన్న అయింది, అంటే ఒక 6 నెలలు అయిందిలేండి. వాళ్ళు క్రిస్టియన్సే. అయితే మనకెందుకే వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటే, ఇదివరకు లాగున్నట్టు తాగిపోయి గొడవ పెట్టుకుంటుండే, తాగిపోయిన గొడవ పెడతాను. కాబట్టి ఇప్పుడు పోయి మాట్లాడదామంటే మనకి ఇక్కడ సపోర్ట్ ఎవరు లేరండి, ఇది విలేజ్. గబుకుని ఏదో పెట్టే వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు వాళ్ళు ఆడవాళ్ళకి ముగ్గురు చెప్పా, మా వాళ్ళకి చెబుతున్నారు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ దేవుడు, వాళ్ళు పోక్కుంటారు, మనకెందుకు అన్నట్టు మాట్లాడుతున్నారండి. ఇది ఒకటి వచ్చింది సాగు. అసలు నెట్ట ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే లలిత్ కుమార్ సార్కి ఫోన్ చేద్దాం అనుకున్నా, మొన్న ఫోన్ చేశా. చేస్తే అప్పటికి నాకు చెప్పిన చికాకు దొబ్బేసి ఫోన్ చేశా. 10 అయింది, ఏమంటే 10 అయింది కదా అన్నాడు. ఇంకా సార్ కొద్దిగా గట్టిగా మాట్లాడతారు, మీరే కొద్దిగా క్లూగా మంచిగా మాట్లాడతారని మీకు ఫోన్ చేశా. రేపు ఫోన్ చేస్తానండి, మా బామ్మర్దికి ఇస్తాను, కొంచెం ప్లీజ్ దయచేసి ఓకేనా, అతను చెప్పండి తప్పకుండా. అయితే ఇంకో ఏమన్నారంటే అండి, మన తిరుపతిలో అయ్యగారంట, పెద్ద అయ్యగారంట, అర్థం చేసి ఇచ్చాడంట. ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడంట. ఆయన నమ్ముకొని ఇక్కడ సత్తుపల్లి నియోజకవర్గం, సత్తుపల్లి నెంబర్ తీసుకుని నాకు పంపించు. తిరుపతిలో పనిచేసి వచ్చిన లంజా కొడుకు ఎవడు, ఇవన్నీ సొల్లు మాటలు. అయితే తిరుపతిలో నాకు తెలిసి హోటల్లో కప్పులు కడుక్కున్నాడు. సొంతం మా బామ్మర్ది, సొంతం మా అక్క, సొంతం నా తోడబుట్టిన వాళ్ళు. వాళ్ళని రేపు కలుపులే తమ్ముడు, మాట్లాడదాం, సరేనా? రేపు కలుపులే. సరే తమ్ముడు, రైట్. నా ఫోన్ మట్టుకి మిస్ చేయబాకండి. తప్పకుండా తమ్ముడు, రేపు. హలో, ఎవరు? గోపి గారండి. అవునండి. నా పేరు వీరస్వామి అండి. మాది ఖమ్మం జిల్లా కల్లూరు. చెప్పండి వీరస్వామి. సార్, మా ఇంటి వెనక ఒక అతను మా బామ్మర్ది సొంతం.
అయితే యేసు ప్రభు నమ్ముకున్నారు వాళ్ళు. అయితే మీ వీడియోలు చూస్తున్నాను నేను. ఇలా మీది చూపించా, మీరు మాట్లాడే మాటలు, మీరు చేసింది మొత్తం చూపించా. చూపిస్తే వాళ్ళ అయ్యగారికి ఫోన్ చేశాడు. వాళ్ళ అయ్యగారికి ఫోన్ చేసి నా దగ్గర తీసుకొచ్చాడు. మీరు అడిగినట్టు అడిగా, ఏమంటే ఇట్లా లోతు కూతుర్లు అంటే ఇట్లా చేశాడు కదండి, తప్పు కదండి అంటే అదే ఏదో చెప్పుకొచ్చాడు సూది. ఏమండి మళ్ళీ ఆదాము ఇల్లు చేశారు కదండి, మరి ఆదాము కయ్యను వాడు చచ్చిపోతే వాడికి నేనున్నా అని ముద్ర ఒకటి గుద్దాడు, మన బర్రె గుద్దినట్టు గుద్దాడు కదా, ఆవు గుద్దినట్టు. మరి అటు పంపించినప్పుడు ఎవరు ఉన్నది, వాళ్ళు ఉన్నదే ముగ్గురు కదండి, ఇట్లా నాకు తెలియదండి, బైబిల్ వచనాలు చూసి ఏదో చెప్తున్నాను అన్న. అంటే అది ఏదేదో సో చెప్పాడు. అయితే ఆయన అన్నాడు, మా బామ్మర్ది ఇట్లా సంగతి బావా, నువ్వు దేవుడు నమ్ముకున్నావు అంటే, నిన్న అరే ఎవరు నమ్ముకున్నా నమ్ముకోబోయి బతుకుతాంరా, ప్రశాంతంగా బతకాలి మనం అని మీ మాటలు వినిపించానులే. మీ మాటలను ఒక మేడం మాట్లాడారు కదా, ఏదో సరే ఏదో మాట్లాడారులేండి, అది వినిపించా. మా అక్క, మా తమ్ముడు, మా చిన్నక్క, మా పెద్దక్క చాలా మంది నాశనం అయిపోయారండి యేసుపార్ను నమ్ముకొని. అందుకని నేను నమ్మలేండి. ఇప్పుడు 3 సార్లు మాలేసా, పోయిన సంవత్సరం కూడా, ఈ సంవత్సరం కూడా మాలేశాను. అయితే నాకు అలాంటి నచ్చదు. యేసు అంటే నాకు చెడ్డ చిరాకు చిన్నప్పటి నుంచి. పాత ఎప్పుడు మీరు పుట్టక ముందు బైబిల్ మన దగ్గర. మా అమ్మ పేరు మరియమ్మ, మా నాన్న పేరు యేసుబాబు. అయినా సరే నమ్ముకోరండి. మా అమ్మ వాళ్ళు ఏంది అట్లా పెట్టుకుంటారు అక్కడ. అప్పుడు సోది మాటలు చెప్తారు కదండి వీళ్ళు, సోది మాటలు చెప్పి సోది చేశారు, అయితే పెట్టుకున్నారు వాళ్ళు. అయితే మా అమ్మ వాళ్ళు నమ్ముకోకపోయినా హిందుత్వమే ఉంటాం మేము. మాది అటు యేసుప్రభు అగస్తిన్ అని ఒక అతను వచ్చాడండి ఫస్ట్ నా చిన్నతనంలో, నా గుర్తు బాగా. అగస్తిన్ అని గుడివాడ అతను, చాలా మంచివాడండి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉంటే నిజంగా మారుతాడండి, మీకన్నా ఎక్కువ టాకింగ్ పవర్ ఆయన. చాలా మంచివాడు అగస్టిన్ అని ఆయన వచ్చేటోడు. నా చిన్నతనం నాకు అప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటాయి, ఇప్పుడు నాకు 44 ఉన్నాయండి. అయితే అప్పటి నుంచి మా నాన్న నమ్మడు, మా నాన్న తాగి రావడం తీర్థం, ఈ లంచలా వీళ్ళు ఇచ్చేటోళ్ళండి అప్పుడు. అయితే మా బామ్మర్ది ఎంత అనుకోళ్ళు వాళ్ళు. ఇంకోటి విషయం ఏంటంటే మీకు ఫస్ట్ చేయటం కారణం ఏంటంటే, మా ఇంటి పక్కన ఇప్పుడు రోడ్డు మీద పార్కింగ్ పెడుతున్నారండి. మా ఇంటి పక్కన ప్రారంభం పెడుతున్నారు. నేను పోయి తిడదామంటే మా ఆవిడ, ఇప్పుడు మా మిస్సెస్ మొన్న మ్యారేజ్ చేసుకున్నా, మొన్న అయింది అంటే ఒక 6 నెలలు అయిందిలేండి. వాళ్ళు క్రిస్టియన్సే. అయితే మనకెందుకే వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటే, ఇదివరకు లాగున్నట్టు తాగిపోయి గొడవ పెట్టుకుంటుండే, తాగిపోయిన గొడవ పెడతాను. కాకపోతే ఇప్పుడు పోయి మాట్లాడదామంటే మనకి ఇక్కడ సపోర్ట్ ఎవరు లేరండి, ఇది విలేజ్. గబుకుని ఏదో పెట్టే వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు వాళ్ళు ఆడవాళ్ళకి ముగ్గురు చెప్పా, మా వాళ్ళకి చెబుతున్నారు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ దేవుడు, వాళ్ళు పోక్కుంటారు, మనకెందుకు అన్నట్టు మాట్లాడుతుందండి. ఇది ఒకటి వచ్చింది సాగు. అసలు నెట్ట ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మీ లలిత్ కుమార్ సార్కి ఫోన్ చేద్దాం అనుకున్నా, మొన్న ఫోన్ చేశా. చేస్తే అప్పటికి నాకు చెప్పిన చికాకు దొబ్బేసి ఫోన్ చేశా. ఇప్పుడు 10 అయింది, ఏమంటే 10 అయింది కదా అన్నాడు. ఇంకా సరే కొద్దిగా గట్టిగా మాట్లాడతారు, మీరే కొద్దిగా క్లూగా మంచిగా మాట్లాడతారని మీకు ఫోన్ చేశా. రేపు ఫోన్ చేస్తానండి, మా బామ్మర్దికి ఇస్తాను, కొంచెం ప్లీజ్ దయచేసి ఓకేనా, అతను చెప్పండి తప్పకుండా. అయితే ఇంకో ఏమన్నారంటే అండి, మన తిరుపతిలో అయ్యగారు అంట, పెద్ద అయ్యగారు అంట, అర్థం చేసి ఇచ్చాడంట. ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడంట. ఆయన నమ్ముకొని ఇక్కడ సత్తుపల్లి వర్గం, సత్తుపల్లి నెంబర్ తీసుకుని నాకు పంపించు. తిరుపతిలో పనిచేసి వచ్చిన లంజా కొడుకు ఎవడు, ఇవన్నీ సొల్లు మాటలు. అయితే తిరుపతిలో నాకు తెలిసి హోటల్లో కప్పులు కడుక్కున్నాడు. సొంతం మా బామ్మర్ది, సొంతం మా అక్క, సొంతం నా తోడబుట్టిన వాళ్ళు వాళ్ళు. వాళ్ళని రేపు కలిపలే తమ్ముడు, మాట్లాడదాం సరేనా? రేపు కలిపలే. సరే తమ్ముడు, రైట్. నా ఫోన్ మటుకి మిస్ చేయబాకండి. తప్పకుండా తమ్ముడు, రేపు